ఇప్పటి తీర్మానంపై జరిగిన చర్చకు గౌరవనీయులు సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్తారు. అధ్యక్ష, ఈరోజు అమరావతి ప్రజా రాజధాని, దీన్ని చట్టబద్ధత కల్పిస్తే శాశ్వతంగా ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో కేంద్రానికి మనం పంపించడం, కేంద్రం కూడా ఒక అసెంబ్లీ తీర్మానం ఉంటే బాగుంటుందన్నప్పుడు ఈ ప్రత్యేకమైన సమావేశం పెట్టుకొని ఈరోజు మనం చర్చించాం. అధ్యక్ష, ఇక్కడికి వస్తే ఇది ఒక అరుదైన అనుభవం. ఇక్కడ ఉండే శాసనసభ్యులే కాకుండా మనందరికి కూడా. అయితే ఓసారి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నప్పుడు కానీ మిగిలిన నాయకులు మాట్లాడినప్పుడు కూడా చాలాసార్లు నేను ఆవేశానికి కూడా గురయ్యాను, భావోద్వేగం కూడా కలిగే పరిస్థితి వచ్చింది. దానికి కారణం మనం చూస్తే తెలుగు జాతిని ఒకసారి అధ్యయనం చేసుకున్నప్పుడు ఈ జాతి వైభవం ఒకసారి చూస్తే అధ్యక్ష, క్రీస్తు పూర్వం 2020 అప్పట్లోనే శాతవాహనులు జైత్యయాత్ర చేశారు. కృష్ణా గోదావరి ప్రాంతాలను ఏకం చేసి పాలించిన రాజులు శాతవాహనులు. అమరావతి నుంచే, ఇక్కడి నుంచే తెలంగాణ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్రను కూడా పరిపాలించే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు విదేశ వాణిజ్యం, ప్రసిద్ధి చెందిన ఓడరేవులు, నౌకా నిర్మాణ కేంద్రాలు, తెలుగు గడ్డపై నుంచి లోహాలు, వజ్రాలు, వస్త్రాలు, సుగంధ ద్రవ్యాలు ఎగుమతి చేయడం. ఇటీవల నేను బ్రిటిష్ మ్యూజియంకు పోయాను 15-16 ప్రాంతంలో. అక్కడ అమరావతి గ్యాలరీ ఉంది. ఇక్కడ మనకు అమరావతి గురించి తెలియదు, కానీ అప్పట్లో జరిగిన డెవలప్మెంట్స్ అన్ని బ్రిటిష్ మ్యూజియంలో భద్రపరిచారు. అది చూసినప్పుడు ఆశ్చర్యం వేస్తుంది. అంత ప్రాచీన వైభవం ఉన్నటువంటి చరిత్ర, ఘన చరిత్ర ఈ అమరావతి. ఆ తర్వాత దశ కాకతీయుల విషయం కూడా చెప్పారు. అది కూడా మనం చూస్తే ఆలయాలు, ఆర్కిటెక్చర్, అడ్మినిస్ట్రేషన్. అయితే వరంగల్ రాజధానిగా చేసుకుని పరిపాలించిన ఈ ప్రాంతం అంతా కూడా తెలుగువారు పరిపాలించిన సందర్భం. విజయనగరం సామ్రాజ్యం, తెలుగు కళలు, సాహిత్యం, సంస్కృతి ఇవన్నీ కూడా పట్టం కట్టే పరిస్థితికి వచ్చారు. బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దశ పరిస్థితులు పూర్తిగా మారాయి. 1573 నుంచి దగ్గర 1773 నుంచి 200 సంవత్సరాలు మెడ్రాస్ ప్రెసిడెన్సీ. అక్కడ తెలుగు జాతి పూర్తిగా మనుగడ కోల్పోయే పరిస్థితి వచ్చింది. తెలుగు వారిని మదరాసిగా పిలిచే పరిస్థితి వచ్చింది. మళ్ళీ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ప్రపంచం మొత్తం తెలుగువారి ఆత్మగౌరవాన్ని చాటి చెప్పే పరిస్థితికి వచ్చారు. 73 ఏళ్ల ప్రయాణం దిశ. ఓసారి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు దీక్ష, బలిదానం. ఆయన అమరజీవి ప్రాణ త్యాగంతో బిగినింగ్లో ఎవరు పట్టించుకోకపోతే అక్కడి నుంచి ఆయన బలిదానం చేసిన తర్వాత ప్రజలు గుండెల్లో ఒక పోరాట పటిమ రావడం, రాష్ట్రం మొత్తం రగిలిపోవడం, అక్కడి నుంచి తిరుగుబాటు ప్రారంభిస్తే సాక్షాత్ నెహ్రూ లాంటి వ్యక్తి దిగొచ్చాడు. 1952 డిసెంబర్ 13న రాష్ట్ర ప్రకటన. చాలా మందికి చరిత్ర అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది.
మళ్ళీ ఒకసారి అర్థం చేసుకుని తెలుగు జాతి పడినటువంటి ఇబ్బందులు కానీ తెలుగు జాతి చూపించినటువంటి అనేక సందర్భాల్లో చొరవ కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అయితే అధ్యక్ష, ఒకసారి చరిత్ర చూస్తే 1953 అక్టోబర్ 1వ తేదీన ఆ రోజు విజయవాడకు వచ్చుంటే ఈ 13 జిల్లాలకు సెంటర్ ప్లేస్ కాబట్టి ఈ 73 సంవత్సరాల్లో ఏ విధంగా ఉండేదో ఒక్కసారి ఊహించుకుంటే కందదు. కానీ ఆ రోజు ఉండే రాజకీయ పరిస్థితులు, ఆ రోజు రాజకీయ పరిస్థితులు ఇక్కడ కమ్యూనిస్టులు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఇవ్వడం ఇష్టం లేదు. విధిలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఇచ్చారు, విధిలేని పరిస్థితిలో ఆంధ్ర రాష్ట్రాన్ని ఇచ్చారు. కానీ అప్పటికే ఇష్టం లేదు కాబట్టి నేరుగా ట్రాన్సిట్ రాజధానిగా కర్నూలు పెట్టి మనం అందరం కూడా హైదరాబాద్ పోతున్నాం కానీ తాత్కాలిక రాజధాని కర్నూలులో పెడదామని పెట్టి ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అంటే అధ్యక్ష, ఆ రోజు కూడా మొదటి భాషా ప్రయుక్త రాష్ట్రం పొట్టి శ్రీరాముల త్యాగ ఫలితం అనేది మనందరం చరిత్రలో గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే తెలుగు వారికి పౌరుషం లేక కాదు, సత్తా లేక కాదు, ఓసారి పోరాడాలనుకుంటే పోరాడే శక్తి ఉంది. అందుకే ఆ రోజు పోరాడిన తర్వాతనే వచ్చాయి. కానీ ఇంకొక పక్కన దిశ మళ్ళీ తెలుగు వారందరూ ఒకటిగా ఉండాలి. ఎప్పుడో ఆ ఫీలింగ్ ఉంది. విడిపోయాం, కలిశాం అనేక సందర్భాల్లో. అంటే ఆ రోజు మళ్ళా అందరూ ఒకటిగా ఉండాలని ఆ రోజు చూస్తే హైదరాబాద్ రాష్ట్రంలో ఉండే ముఖ్యమంత్రి రాజీనామా చేసి సమైక్య ఆంధ్రప్రదేశ్ దోహదం చేసే పరిస్థితికి వచ్చారు బొరుగుల రామకృష్ణరావు గారు. అంటే ఆయన రాజీనామా చేసి నీలం సంజీవ్ రెడ్డి గారిని చీఫ్ మినిస్టర్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకునే పరిస్థితికి వచ్చారు. అంటే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది రాజధానులు కోల్పోవడం, విమర్శలు, వివక్షతలు, అవమానాలు అన్ని భరిస్తూ వచ్చాం. ఓసారి అది అయిన తర్వాత మీరు చూసినప్పుడు అధ్యక్ష 1956 నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ, దీనికి కూడా పెద్ద కాంట్రవర్సీ చేశారు. 53లో మొదటిసారిగా రాష్ట్ర అవతరణ పొట్టి శ్రీరాములు గారి త్యాగం. 56లో నవంబర్ 1న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. మళ్ళీ 2014 జూన్ 2వ తారీఖున 2 రాష్ట్రాలు విభజన. ఏ రోజు జరపాలి ఆంధ్ర రాష్ట్ర అవతరణ అంటే దీనికి సమాధానం లేకపోతే అందరూ ఇచ్చేస్తామంటే కాదు అని మనం చెప్పే పరిస్థితికి వచ్చాం. అందుకే మొన్న మా డిప్యూటీ సీఎం గారు మేము మాట్లాడుకున్నప్పుడు పొట్టి శ్రీరాములు గారు డిసెంబర్లో ఆత్మార్పణ చేశారు కాబట్టి అప్పుడే జరపదామని జరిపి ఆయన కోసం ప్రత్యేకమైన రోజు ఏర్పాటు చేసిన కూటమి ఎన్డీఏ కూటమి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. అయితే అధ్యక్ష, నేను ముందే చెప్పాను, తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో మదరాసి అనే ముద్ర పోయింది. నేను ఢిల్లీకి పోయినా కూడా అంత మునుపంత మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మీరంతా మద్రాసు నుంచి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటుందని అర్థమయ్యేది కదా. కంబైన్డ్ స్టేట్ లోనే తెలుగు రాష్ట్రాల గురించి గుర్తించలేని పరిస్థితి. అక్కడి నుంచి ప్రారంభమైన యాత్ర మళ్ళా మీరు చూస్తే ఇప్పుడే డిప్యూటీ సీఎం గారు చెప్పారు, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతనే మొట్టమొదటిసారిగా ఢిల్లీలో తెలుగువారి ఉనికిని గుర్తించడమే కాకుండా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో చక్రం తిప్పడమే కాకుండా నేషనల్ ఫ్రంట్ పెట్టి ఎంతో చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీని ఓడించి ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేసిన మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు. ప్రధాన ప్రతిపక్ష రోల్ కూడా ప్లే చేసే పరిస్థితికి వచ్చాం అధ్యక్ష. సంక్షేమం అవన్నీ నేను అవన్నీ చెప్పడం లేదు అధ్యక్ష. ఇప్పుడు 1995లో నేను మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాను. అనేక సవాళ్లు, అనేక సమస్యలు వచ్చాయి. ఇప్పుడే మా మిత్రులు చెప్పినట్టు ఎవరు ఊహించలేదు హైదరాబాదుకు
పశ్చిమ వైపు ఉంటుంది సైబరాబాద్. ఎప్పుడు కూడా సిటీ డెవలప్, ఇప్పుడు కూడా చెప్పారు నజీర్ వీళ్ళంతా, సౌత్ ఈస్ట్లో ఎక్కువ పెరుగుతుంది, అదే మరి వెస్ట్లో పెరగదని. ఇది ఆనవాయితీ కూడా, వాస్తు కూడా అని. ఆ రోజు నేను ఆలోచించిన అక్కడ ల్యాండ్ ఎక్కువ ఉందనే ఉద్దేశంతో ఎన్నికపోతే అక్కడి నుంచి పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు ఏమీ లేని ప్రాంతంలో ఎవరు ఊహించని రోజుల్లో ఐటీ వచ్చింది అధ్యక్ష. అప్పటికి మన అదృష్టం ఏంటంటే, హైదరాబాద్ అదృష్టం ఏంటంటే, హైదరాబాద్గా తెలుగువారి అదృష్టం. 91లో పివి నరసింహరావు గారు తెలుగు బిడ్డ ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారు. అది ఈ దేశానికి దిశ నిర్దేశించే పరిస్థితికి వచ్చారు. అది అందిపుచ్చుకున్నాం. దానిపైన 2020 విజన్ డాక్యుమెంట్ తయారు చేశాం. ఇంటర్నెట్ రెవల్యూషన్ వచ్చింది. ఆ ఇంటర్నెట్ రెవల్యూషన్ అందిపుచ్చుకున్నాం. దాన్ని అందిపుచ్చుకొని ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ తీసుకున్నాం. అది తీసుకుంటే అధ్యక్ష ఈరోజు చాలా సంతోషం నాకు ఒకసారి అనిపిస్తుంది. చరిత్రలు ఎట్లుంటాయని ఇప్పుడే మీరందరూ కూడా చెప్పారు. చెప్పిన తర్వాత అధ్యక్ష ఇప్పుడే ఒక ఫిగర్ తెప్పించాను అధ్యక్ష. ఆ ఫిగర్ తెప్పిస్తే ఈరోజు హైదరాబాద్ అధ్యక్ష 24, 25 మా వాళ్ళని లెక్కలేమంటే ఇచ్చారు. ఈ లెక్కలు చూసినప్పుడు హైదరాబాద్ స్టేట్ ఓన్స్ రెవెన్యూ రిసీప్ట్స్ 1,40,771 కోట్లు. మొత్తం తెలంగాణ రాష్ట్రం. ఇందులో 75% హైదరాబాద్ నుంచి వస్తుందని, హైదరాబాద్ రీజన్ నుంచి. అంటే 1,05,000 కోట్ల రూపాయలు ఒక్క హైదరాబాద్ రీజన్ నుంచి తెలంగాణకు ఆదాయం. అంటే ఈ విషయం మన దగ్గర అక్కడ 1,40,000 కోట్ల ఆదాయం, మంది 95,000 కోట్లు. ఎందుకంటే అధ్యక్ష ఈ విషయంలో కూడా మనం ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది కూడా ఒకసారి చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు నేను బాధపడడం లేదు. రాజకీయాలు జరుగుతూ ఉంటాయి. అనేక సందర్భాల్లో అనేక విధాల రాజకీయాలు జరిగాయి. ఈ విషయంలో మనం ఒకసారి చూసినప్పుడు ఈరోజు రాష్ట్ర విభజన సమయం. ఇక్కడి వరకు మీరు ఒక్కసారి చూస్తే అధ్యక్ష మధ్యలో కూడా కొన్ని సంఘటనలు జరిగాయి. 69 తెలంగాణ ఉద్యమం వచ్చింది. 1972 జయాంధ్ర ఉద్యమం వచ్చింది. ఈ 2 ఉద్యమాలు అయిన తర్వాత డెవలప్మెంట్ ఇవన్నీ మళ్ళా జరిగాయి. 2000లో మళ్ళా ప్రత్యేక తెలంగాణ ఉద్యమం, 2014లో విభజన వచ్చింది. ఇప్పుడే చాలా మంది షేర్ చేశారు. ఆ రోజు నాదెళ్ల మనోహర్ గారు స్పీకర్ మీ స్థానంలో హైదరాబాద్ అసెంబ్లీలో ఉన్నారు. నేను ప్రతిపక్ష నాయకుడిని. ఏ విధంగా పోరాడాము, అందరం పోరాడింది కూడా మీరు ఒకసారి అదే దిశ. నేను ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్పాను. ఆ రోజు హైదరాబాద్లో సైబరాబాద్ నగరాన్ని ఏర్పాటు చేశాం. తెలుగు జాతి కోసం చేశాం. నేను మొట్టమొదట ముఖ్యమంత్రి అవుతాన దిశ అమెరికాకి వెళ్ళాను. 14 రోజులు తిరిగాను. ఎండ్ టు ఎండ్ తిరిగాను. ఆల్ కార్పొరేట్ జైంట్స్ కలిశాను. కలిసి బ్రిక్ బై బ్రిక్ హైదరాబాద్లో సైబరాబాద్లో అభివృద్ధి చేశాం. దేనికోసం అంటే తెలుగు జాతికి పూర్వ వైభవం రావాలి, అన్ని విధాల బాగుండాలి, వ్యవసాయమే కాదు పారిశ్రామికవేత్తలు కావాలి, ఐటీని అందిపుచ్చుకోవాలని చెప్పి ఉద్దేశంతో చేశాం. ఫలితాలు వచ్చాయి. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నా, ఆ రోజు వేసిన ఫౌండేషన్ వల్ల హైదరాబాద్ మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. ఆ రోజు చేసిన పనుల వల్ల తెలంగాణ హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇన్ ది కంట్రీ. తర్వాత వచ్చిన ఏ స్టేట్ కాదు దిశ. ఆ రోజు విభజనప్పుడు నేను ఒకటే అడిగాను, సమన్యాయం చేయండి అని అడిగాను. 2 ప్రాంతాలని గౌరవించమని అడిగాను. అన్ని ప్రయత్నాలు చేశాం. ఆ రోజు కూడా ఇప్పుడుండే ప్రతిపక్ష నాయకుడు కాదు, ఇప్పుడుండే వైసీపీ నాయకుడు
పార్లమెంట్లో ఉండే దిశ ఎక్కడున్నాడు ఎవరికి తెలియదు. ఎక్కడ ఆ కెమెరాలకు కూడా తప్పకుండా తప్పించుకొని తిరిగే పరిస్థితికి వచ్చారు. అంటే కనీసం దానిపైన ఒక స్టాండ్ చెప్పలేని వ్యక్తి అని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. అక్కడి నుంచి మళ్ళీ మనం రోడ్డు మీదకి వచ్చాం. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, మిగిలిన వాళ్ళు కూడా చెప్పారు. అనేక సవాళ్లు, సంక్షోభాలు, ఎక్కడ కూర్చోవాలో తెలియదు. 5 ఏళ్లు హైదరాబాద్ కామన్ రాజధాని, 10 ఏళ్లు. ఆ 10 ఏళ్ల తర్వాత వస్తే మళ్ళీ మనం డెవలప్ చేయలేమనే ఉద్దేశంతో అప్పుడే ఇక్కడికి రావడం. ఒక ఎస్సీ ఆఫీస్ అది, ఆ ఎస్సీ ఆఫీసే నా క్యాంప్ ఆఫీస్, అదే ఇల్లు, ఒక బస్సు అక్కడి నుంచి ప్రారంభించాం. తర్వాత దిశ ఒకసారి చరిత్ర, ఇక్కడ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని చెప్పడానికి ఒక ఉదాహరణ, సెక్రటరియట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇక్కడ ఉండే బిల్డింగ్స్ అన్ని 9 నెలల్లో ఈ అసెంబ్లీ కట్టాం అధ్యక్ష. ఆ రోజు కూడా నారాయణ గారికి ఒకటే చెప్పా, ఎట్టి పరిస్థితుల్లో 9 నెలల్లో కట్టాలన్నాం. 9 నెలల్లో ఈ అసెంబ్లీ కట్టాం. 9 నెలల్లో ఈ సెక్రటరియట్ బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేశాం. అయితే నాకు ఎప్పుడు కూడా ఒక కోరిక ఉండేది, ఇంకా పెద్ద ఎత్తున చేయాలని. అందుకనే ఈరోజు సెంట్రల్ విస్తా తయారు చేసి ఐకానిక్ బిల్డింగ్స్ వచ్చి అవన్నీ తయారు చేసే లోపల ఇవి రావాలనే ఉద్దేశంతో కట్టాము. ఈరోజు మనం ఎస్సీ ఆఫీస్ చూస్తే ఇక్కడ ఎలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది అని చెప్పడానికి ఉదాహరణ, నేను వెకేట్ చేసిన తర్వాత అది హైకోర్టు అయింది. ఆ తర్వాత హైకోర్టు కట్టి వాళ్ళు ఇక్కడ రమ్మంటే అది రాజ్భవన్ అయింది. ఇది ఒక చరిత్ర అన్నమాట. ఏమీ లేవని చెప్పడానికి ఒకే బిల్డింగ్ మల్టీపర్పస్ గా ఉపయోగపడే పరిస్థితికి వచ్చాం. 5 ఏళ్లు కష్టపడ్డాం. ఆ రోజు అధ్యక్ష ఫస్ట్ టైం నేను హైదరాబాద్ అభివృద్ధి చేయాలంటే అమెరికాకి వెళ్ళాను. రెండోసారి ఎన్నికల్లో నేను పదే చెప్పాను, 14 ఎన్నికల కంటే ముందు నాకు సింగపూర్తో పరిచయాలు ఉన్నాయి, ఒక విశ్వాసం ఉంది వాళ్లకు. ఈసారి నేను సింగపూర్ సపోర్ట్ తీసుకుంటాం, సింగపూర్ కంటే మెరుగైన అమరావతిని నిర్మాణం చేస్తాం, రాజధాని నిర్మాణం చేస్తున్నారు చెప్పాను. ఆ మాట చెప్పి నేను నేరుగా సింగపూర్కి వెళ్ళాను. నేను ఒకటే రిక్వెస్ట్ చేశాను గవర్నమెంట్, రాజధాని లేదు. అయితే అధ్యక్ష ఒక్క విషయం మేము అందరం గుర్తుపెట్టుకోవాలి, నేను ఆ రోజు కూడా చాలా హోందాగా ప్రవర్తించాను, ఇప్పుడు కూడా అదే మరుగున్నాను. నేను హైదరాబాదు సైబరాబాద్ నిర్మాణం చేశాను, మీ అందరికంటే ఎక్కువ కష్టపడ్డాను. తెల్లవారుతో 6 గంటలకు రోడ్డు మీదకి వెళ్ళేవాడిని, 75 సార్లు వెళ్ళాను అధ్యక్ష. మీరు ఆ రోజు ఉన్నారు, కేబినెట్ లో ఉన్నారు, కొలీగ్ గా ఉన్నారు, అన్ని చూశారు. బస్ వేసుకొని తిరిగాను, వాడలు తిరిగాను. ఈ 9 మున్సిపాలిటీలో నీళ్లు లేకపోతే ఒక్క సంవత్సరంలో గోదావరి నుంచి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ లో అభివృద్ధి చేసిన సంఘటనలు, అలాంటి చాలా సంఘటనలు మీరు చూసాం. అయితే అధ్యక్ష ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఎప్పుడు కూడా హైదరాబాదు, అది కూడా తెలుగు వాళ్ళే. ఇప్పుడే చాలా చక్కగా చెప్పారు, మనమంతా కూడా జాతీయత, దేశం బాగుండాలి, అదే సమయంలో ఒక రాష్ట్రం, ఇక్కడుండే జాతి కూడా బాగుండాలి. అయితే దాంట్లో మళ్ళీ ఇంకో పక్క ఇప్పుడే వారు చెప్పినట్టు సబ్ రీజనల్ అంటే తెలంగాణ ఆంధ్ర రెండు ఒకటే, అక్కడ తెలుగు వాళ్ళు ఇక్కడ తెలుగు వాళ్ళు. వివక్ష చూపించడం కరెక్ట్ కాదు, కానీ చూపిస్తే కూడా నేను ఒకటే మాట చెప్పా, ఇద్దరికీ న్యాయం చేయాలని చెప్పా. ఈ రోజు అంతా కూడా నేను చెప్పినటువంటి ఇంబ్యాలెన్స్ ఉన్నా మళ్లీ కష్టపడతాం, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటాం. అదే సమయంలో దేశంలోనే హైదరాబాద్ అమరావతి రెండు కూడా 1-2గా ఉండాలి, ఇద్దరు కలిసి ముందుకు పోవాలని నా ప్రగాఢమైనటువంటి సంకల్పం, ఆలోచన కూడా అధ్యక్ష. దానికోసమే ఇక్కడ ఒక చరిత్ర కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఎక్కడ రాజధాని పెట్టాలి, పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అయితే ఆ చర్చలో మీరు చూస్తే శివరామకృష్ణయ్య
ఆ రోజే గాని కేంద్రం కూడా ఒక మాట చెప్పేసి ఉంటే విజయవాడ, అమరావతి, గుంటూరు మీరు రాజధాని ఒక మాట అని ఉంటే మనకి ఇబ్బంది ఉండేది కాదు. ఆ రోజు శివరామకృష్ణ వేశారు. ఆయన ఊరూరికి పోయి మీకు రాజధాని కావాలని అడిగాడు. ఎవరైనా రాజధాని ఇస్తా ఉంటే ఎవరు అంటారు సార్? విశాఖపట్నం పోయాడు, మీకు రాజధాని కావాలంటే మాకు కావాలన్నారు. తిరుపతి పోయాడు రాజధాని, కర్నూలు పోయాడు అడిగాడు, ఎవరు శ్రీకాకుళం కూడా వెళ్ళాడు. అన్ని దిక్కులు అడిగే కొందుకు అందరూ కూడా మాకు కావాలన్నారు. కానీ అధ్యక్ష 46% విజయవాడ, గుంటూరు మధ్యలో రాజధాని పెట్టాలని చాలా స్పష్టంగా చెప్పారని శివరామకృష్ణ రిపోర్ట్ ఇచ్చాడు. ఈరోజు మీరు ఆలోచిస్తే అధ్యక్ష, ఆ రోజు అసెంబ్లీలో ఉండే కొంతమంది మెంబర్స్ ఉన్నారు, చర్చకు వచ్చింది. నేను ఆ రోజు కూడా ఒకటే చెప్పాను, సెంట్రల్ ప్లేస్ లో రాజధాని ఉండాలి. అటు 12 ఇటు 12 నియోజకవర్గాలు, 13వ నియోజకవర్గం సెంట్రల్ లో ఉండే నియోజకవర్గం గుంటూరు నియోజకవర్గం. అధ్యక్ష దీనికంటే ఇంకొక జస్టిఫికేషన్ లేదు. లాజిస్టిక్స్ వైజ్ చాలా స్పష్టంగా ఉంది. ఆ రోజు నేను పెట్టినప్పుడు ఇప్పుడే సత్య గారు చాలా హెల్త్ మినిస్టర్ చెప్పాడు, వికేంద్రీకరణ ఐఐఎం విశాఖపట్నంలో పెట్టాం, పెట్రోలియం యూనివర్సిటీ కాకినాడలో పెట్టాం, ఎన్ఐఐటి తాడేపల్లిగూడెం పెట్టాం, పెట్రోలియం వైజాగ్ వెళ్ళింది, నిట్ తాడేపల్లిగూడెంకి వచ్చింది, కాకినాడ కూడా ఒక ఇన్స్టిట్యూట్ ఇచ్చాం. అదే సమయంలో అమరావతి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది. ఇక్కడి నుంచి మళ్ళీ తిరుపతి ఐఐటి ఐజర్ వచ్చింది. కర్నూలులో IIIT ఇచ్చాం. అదే సమయంలో ఇరుజు యూనివర్సిటీ పెట్టాం. అనంతపూర్లో సెంట్రల్ యూనివర్సిటీ పెట్టి ఆ రోజు అసెంబ్లీలో కూడా నేను ఏ జిల్లాకు ఏమేం చేస్తానని చెప్పి అవన్నీ కన్విన్స్ చేసి రాజధాని విజయవాడ గుంటూరు మధ్యలో ఉంటుంది, అధికార వికేంద్రీకరణ చేయడం, అభివృద్ధి చేయడం మా బాధ్యతనే ఆ రోజు నేను చాలా స్పష్టంగా చెప్పి దాని ప్రకారం పనిచేశాం అధ్యక్ష. ఆ రోజు అధ్యక్ష ఇవన్నీ చెప్పిన తర్వాత ప్రతిపక్షంలో ఉన్న వ్యక్తి బేషరతుగా సపోర్ట్ చేస్తారు. 13 జిల్లాలు, చిన్న రాష్ట్రం, ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు కాబట్టి నేను ఒప్పుకుంటానని చెప్పాను. అదే మరిగా అధ్యక్ష ఇప్పుడే ఫైనాన్స్ మినిస్టర్ గారు ఇచ్చారు, రోజుకు ఒక మాట, ఓసర వెళ్ళి రాజకీయాలు అంటే కనీసం టెక్నాలజీ వచ్చిన రోజుల్లో మనం చెప్పిన మాటని మళ్లీ మారిస్తే ఏమనుకుంటారో కూడా లేకుండా 14-19 చెప్పిన తర్వాత ఎన్ని విన్యాసాలు వేయాలని ఎన్ని విన్యాసాలు వేశారు. రైతులు ఇక్కడ భూములు ఇస్తా ఉంటే ఈ విషయంలో ఒక్కసారి మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఆ రోజుట్లో ఎక్కడ పెట్టాలని ఆలోచించినప్పుడు చాలా తర్జనభర్జన జరిగింది. నేను కూడా ఒక 100 ఎకరాల్లో ఒక దగ్గర పెట్టేయచ్చు, కానీ అది కాదు నా ఉద్దేశం. ఈరోజు తెలంగాణకు హైదరాబాద్ ఉంది, కర్ణాటకకు బెంగళూరు ఉంది, చెన్నైకి తమిళనాడుకి చెన్నై ఉంది. ఆ రాజధానుల వల్ల ఆ ప్రాంతంలో ఆర్థిక వనరులు సమకూరుతున్నాయి, ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. ఇవన్నీ చూసిన తర్వాత తెలుగు వాళ్ళకు కూడా అన్యాయం జరగకూడదు, మనకంటూ ఒక రాజధాని కావాలని ఆలోచించినప్పుడు ఏ ప్రాంతంలో బాగుంటుంది, ఇక్కడ బాగుంటుందని ఆలోచించి ఒక డబ్బులు లేవు, పెట్టుబడులు పెట్టలేము, ఏం చేయాలని ఆలోచిస్తే అందరితో మాట్లాడి వచ్చిన ఆలోచన ల్యాండ్ పూలింగ్ ఆలోచన. ఎవరన్నా ఇస్తారంటే నారాయణ గారు, ఇక్కడుండే ఎమ్మెల్యేలు అందరితో పుల్లారావు గారు అప్పుడు ఉన్నారు, అదే మరి మంత్రిగా ఉన్నాడు శ్రావణ్ కుమార్ అందరితో మాట్లాడితే ఇక్కడ రైతులకు వచ్చి చెప్తే దిశ నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. 4-5 మీటింగ్లు మాట్లాడిన తర్వాత 58 రోజుల్లో 34,400 ఎకరాలకు కన్సెంట్ ఇచ్చి 34,000 ఎకరాలు జీరో డిస్ప్యూట్, ఎక్కడా డిస్ప్యూట్ లేకుండా ల్యాండ్ ఇచ్చారు. చాలా మందికి ఆశ్చర్యం వేసింది. ఇప్పటికి కూడా ప్రపంచంలో ఎక్కడా జరిగిందని నేను అనుకోను. ఇప్పటికి కూడా
అయితే దానికి కారణం అధ్యక్ష, హైదరాబాద్లో ఎయిర్పోర్టు 5,000 ఎకరాలతో కట్టాం. అక్కడ కూడా ఏమి డిస్ప్యూట్ లేదు. నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు హైదరాబాద్లో, మీరు ల్యాండ్ ఇవ్వండి, లిబరల్గా కాంపన్సేషన్ ఇస్తాం, మీరు పక్కన కొనుక్కోండి, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది, మీరు అభివృద్ధి అవుతారంటే నమ్మకంతో ఇచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఈ రాజధాని కోసం ఒక్క మాట మాట్లాడకుండా 33,000 ఎకరాలు ఇస్తే అక్కడి నుంచి ఇవన్నీ కూడా ఈరోజు మనం కూర్చున్న ప్లేస్ కూడా ఆ రైతులు ఇచ్చిందే. ఈ సందర్భంగా మరొక్కసారి ఆ రైతాంగానికి శిరస్సు వంచి నమస్కారాలు తెలియజేస్తాను. ఇది ఒక స్ఫూర్తి. ఆ స్ఫూర్తితో వాళ్ళు ఇస్తే ఇక్కడికి వచ్చినప్పుడు అధ్యక్ష వీళ్ళు మాట్లాడిన మాటలు ఎన్నిసార్లు అధ్యక్ష ఆ టీవీ మీరే చూశారు. నీళ్లుంటే చాలు, 33,000 ఎకరాలు భూమి కావాలన్నాడు. అంటే ఎవరు ఇవ్వరని 33,000 ఎకరాలు ఇచ్చేసిన తర్వాత అదెట్టి ఇచ్చారన్నాడు. అక్కడి నుంచి మళ్ళీ విచిత్రమైన వ్యక్తి అధ్యక్ష కొంతమంది మాట్లాడారు. కానీ ఎలాంటి వ్యక్తి అంటే అలాంటి ఇక్కడ చెరుకు తోటల్లో ఆ రోజుల్లోనే అగ్గిపెట్టే పరిస్థితి వచ్చారు, నిప్పు పెట్టే పరిస్థితికి వచ్చారు. వరల్డ్ బ్యాంక్ లెటర్ల మీద లెటర్లు రాశారు, డబ్బులు ఇవ్వద్దని, సహకరించొద్దని. అంటే ఎన్ని విధ్వంసాలు చేయాలనో అన్ని విధ్వంసాలు చేసే పరిస్థితికి వచ్చారు. కానీ ఆ రోజు కూడా అధ్యక్ష నాకు ఒకసారి అనిపిస్తుంది, ఈ ప్రాంతంలో రాజధాని పెట్టాలన్నప్పుడు ప్రధానమంత్రి గారు వస్తారన్నప్పుడు ప్రతి గ్రామంలో దేవాలయాల్లో పూజలు చేసి అక్కడ పవిత్రమైన మట్టిని పవిత్రమైన జలాల్ని పూజ చేసి దేవాలయాల్లో మసీదుల్లో లేకపోతే చర్చల్లో అన్ని ప్రాంతాల్లో స్వర్ణ దేవాలయాలు కూడా పూజలు చేసి ఆ పవిత్రమైన మట్టిని నీళ్లని ఇక్కడ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని పునీతం చేశాం. ప్రధానమంత్రి గారు కూడా ఆ రోజు ఇప్పుడు కూడా జ్ఞాపకం ఉంది అధ్యక్ష, ఆయన చెప్పిన మాట, నేను ఈరోజు ఏదైతే పక్కనుండే రివర్ యమునా నదీ తీరానుండే పవిత్రమైన జలాల్ని అదే మరి పార్లమెంటు దగ్గరుండే మట్టిని తీసుకొస్తున్నా. ఇది పార్లమెంటు దగ్గర మట్టిని తీసుకొచ్చారంటే పార్లమెంటు సాక్షిగా అమరావతిని అభివృద్ధి చేసే బాధ్యత పార్లమెంట్ తీసుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటుందని ఆ రోజే ప్రధానమంత్రి గారు చెప్పారు. అదే భరోసా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అధ్యక్ష. అలాంటిది ఈరోజు మనం చూస్తే అధ్యక్ష, ఇన్ని జరిగితే 2000 ఈ ప్రాంతంలో మనం చూసినప్పుడు రైతులు ఇచ్చింది కేవలం భూములు కాదు అధ్యక్ష, 5 కోట్ల ప్రజలకు భవిష్యత్ ఇచ్చారు అధ్యక్ష. ప్రోగ్రెస్ లో పార్ట్నర్స్ అయ్యారు అధ్యక్ష. 217 చదరపు కిలోమీటర్ పరిధిలో రాజధాని నగరం, 16.9 చదరపు కిలోమీటర్ పరిధిలో కోర్ క్యాపిటల్. ఏపీసీఆర్డీఏ చట్టం 2014-30 అమలు చేశాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే అధ్యక్ష, ఆ రోజు చెప్పాను, ఈ రోజు చెప్తున్నా, అమరావతి ఇది సెల్ఫ్ సస్టైనబుల్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్టుకి రాష్ట్రంలో ఎక్కడా ఒకప్పుడు హైదరాబాద్ లో ప్రైవేట్ భూమి ఉంది, కానీ గవర్నమెంట్ భూమి ఉండేది. గవర్నమెంట్ భూమి తీసుకొని డెవలప్ చేశాం. దానివల్ల ప్రైవేట్ భూములు కూడా విలువ పెరిగింది, ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. ఇక్కడికి వస్తాను అధ్యక్ష, ఇక్కడ భూమి లేదు కాబట్టి రైతుల ముందుకు వచ్చారు, వాళ్ళ ఉదారతతో వచ్చారు. దీనిపైన ల్యాండ్ మానిటైజేషన్కి పోతున్నాం. కొంత ల్యాండ్ తిరిగి వాళ్ళకి డెవలప్ చేసి ఇస్తాం, కొంత భూమి రిజర్వ్ ఉంది, ఇది కూడా అమ్ముకుంటాం. నేను ముందే చెప్పినట్టు అధ్యక్ష, మీరు ఒకసారి చూస్తే ఇన్కమ్ మీరు చూశారు. ఏం జరుగుతుంది ఒక రాజధాని వల్ల అని మాట్లాడే వ్యక్తులకి ఈరోజు హైదరాబాద్ కాంట్రిబ్యూషన్ 1,05,000 రూపాయలు సంవత్సరానికి ప్రజల అభివృద్ధి కోసం వచ్చే ఆదాయం ఒక్క హైదరాబాద్ వల్ల 1,00,000 కోట్ల రూపాయలు వస్తుంది సంవత్సరానికి. ఈ విషయం తెలియని వాళ్ళు ఏదంటే అది మాట్లాడే పరిస్థితికి వస్తున్నారు. రేపు రాబోయే రోజుల్లో ఇప్పుడు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, భూమిని మానిటైజ్ చేస్తే తిరిగి డబ్బులు కడతాం. మనం కన్స్ట్రక్షన్ చేసే సమయంలోనే
ఆదాయం వస్తుంది ట్యాక్సెస్ ద్వారా, అది కూడా రాష్ట్ర ఆదాయాన్ని పెంచే పరిస్థితికి వస్తుంది. రెండోది ఉపాధి అవకాశాలు వస్తాయి. ప్రజల ఆస్పిరేషన్స్ ని ఫుల్ఫిల్ చేసే కేంద్రంగా అమరావతి ఉంటుంది. నాకు అమరావతి అంటే ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి అమరావతిని మనం అభివృద్ధి చేస్తా ఉంటే 2019 తెలుగు జాతి మళ్ళీ ఎన్ని ఛాలెంజెస్ ఉంటాయంటే అన్ని ఛాలెంజెస్ అధికారంలోకి వచ్చాడు. మళ్లీ దురదృష్టం వెంటాడింది. రాజధాని పైన చీకట్లు. ఒక్క ఛాన్స్ ఇవ్వడంతో 30 ఏళ్లు వెనక్కెళ్లిపోయే పరిస్థితికి వచ్చాం. ప్రజావేదిక కూల్చడంతో ప్రారంభమైంది విధ్వంస పాలన. ఒక్క మాట కాదు దిశ, వేశ్యల రాజధాని, శ్మశానం, ఎడారి, ముంపు ప్రాంతం, విషాన్ని జిమ్మారు, విద్వేషాన్ని చేశారు. కడాన 2019 డిసెంబర్ 17న 3 రాజధానుల ప్రకటన. అంతా గందరగోళం. మామూలుగా మీరు ఒకసారి చూస్తే భూములు ఇచ్చిన రైతులపైన ఉక్కుపాదం, కేసులు వేధింపులతో ఆగిన గుండెలు, చరిత్రను నిలిచిపోయేలా 1631 రోజుల పాటు రైతుల పోరాటం, అన్ని వర్గాల మద్దతు, న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకు యాత్ర, అమరావతి నుంచి అరసవల్లి పేరుతో పోరుబాట, పాదయాత్రలో రైతులు మహిళలపై దాక్షికం, అడుగడుగున అడ్డంకులు, అడ్డుగోలుగా కేసులు, కాళ్లతో తన్నారు, జుట్టుపట్టుకొని ఇచ్చారు, కీచక పర్వాన్ని చేశారు. వైసీపీ 3 రాజధానుల కుట్రను శాసనమండలిలో సెలెక్ట్ కమిటీకి ఇస్తే టెక్నికల్ ప్రాబ్లం చూపించి గవర్నర్కి పంపించి, అంటే అక్కడ సెలెక్ట్ కమిటీలో పంపిస్తే చైర్మన్ పంపించిన దాన్ని తొక్కిపెట్టి సెక్రటరీ ద్వారా గవర్నర్కి పంపించి ఆ బిల్లు పాస్ చేస్తే హైకోర్టుకి వెళ్తే హైకోర్టు రాజధాని కాపాడే పరిస్థితికి వచ్చింది. అధ్యక్ష, అరాచకాలకు ఎంత పరాకాష్ట అంటే ఇది ఒక ఉదాహరణ మాత్రం. అప్పట్లోనే మీరు చూస్తే జాతీయ మీడియా, అంతర్జాతీయ మీడియా, ది ఇండియన్ ఎక్స్ప్రెస్ వైసీపీ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని ఆ రోజే రాశారు. ఆ భారీ మూల్యమే 151 సీట్ల నుంచి 11 సీట్లకు వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇది మనం చెప్పడం కాదు అధ్యక్ష. ఇంకో పక్క ఎకనామిక్ టైమ్స్ భారీ తిరోగమనం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 80 సంవత్సరాలు వెనక్కెళ్లిపోయింది. బిజినెస్ స్టాండర్డ్స్, హేతుబద్ధత లేదు 3 రాజధానులకి. ది హిందుస్థాన్ టైమ్స్ స్వార్థ రాజకీయ కారణాలు భవిష్యత్తుకు నాశనం చేస్తాయని చెప్పారు. బ్లూంబర్గ్ అమెరికా నుంచి వాళ్ళు రాసినప్పుడు ఇంకా పెట్టుబడులు రావు, పెట్టుబడులు ఉండేటివి పోతాయంటే అదేవిధంగా మొత్తం పోయే పరిస్థితి వచ్చింది. ది హిందుస్థాన్ బిజినెస్ లైన్ 3 రాజధానుల నిర్ణయం వల్ల ఇది మళ్లీ ఒక తుగ్లక్ నిర్ణయం, ప్రపంచంలో ఎక్కడా లేదని రాసే పరిస్థితికి వచ్చారు. సిపిఐ, సిపిఎం, జనసేన, బీజేపీ, కడకు కాంగ్రెస్ కూడా అందరూ అమరావతిని యాక్సెప్ట్ చేశారు. ఓసర వెళ్లి రాజకీయాలు చేసి 3 ఆటలు ఆడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆంధ్ర రాష్ట్రానికి ద్రోహం చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అంతటితో ఆగలేదు అధ్యక్ష. 2024 పవన్ కళ్యాణ్ గారిని నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొట్టమొదటిసారిగా 2014 జ్ఞాపకం, బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నాం. అలయన్స్ పెట్టి ఎన్నికలకు పోతున్నాం. ఎన్నికలు పోయే సమయంలో ఒకసారి పవన్ కళ్యాణ్ గారు కలిసి రిక్వెస్ట్ చేయాలి. నేను ఇంటికి వెళ్ళాను, వారి జ్ఞాపకం ఉంటుంది. ఇంటికి వచ్చాను. ఇంటికి వచ్చినప్పుడు నేను మాట్లాడినప్పుడు అన్కండిషనల్ గా నేను పోటీ చేయను, ఎన్డీఏ కూటమికి దేశ రాజకీయాల కోసం, దేశ భవిష్యత్తు కోసం, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు కోసం నేను అన్కండిషనల్ గా సపోర్ట్ చేస్తానని చెప్పి అన్కండిషనల్ గా సపోర్ట్ చేశారు. అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 పోటీ చేశాం అధ్యక్ష. అదే మరిగా
బీజేపీతో కూడా అందరం కలిసి పోటీ చేశాం. 2 దిక్కల్లా సపోర్ట్ చేశారు. అక్కడి నుంచి మళ్ళీ ఇవన్నీ చూసిన తర్వాత అందరం బాధితులమే ఇక్కడ ఉండేవాళ్ళం. డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా అందరం బాధితులమే, అందరం కూడా సఫర్ అయ్యాం. అది చూసిన తర్వాత ప్రజల్లో ఒక ఆవేశం, బాధ వచ్చింది. రాష్ట్ర భవిష్యత్తును కాపాడుకోవాలని వచ్చారు. అప్పుడే నేను ముందే పవన్ కళ్యాణ్ గారు మీ జైల్లో ఉన్నప్పుడు చెప్పారు, మేమందరం కలిసి పోటీ చేయాలని నిర్ణయించాం. చరిత్ర దశ, నేను చాలా ఎన్నికలు పోటీ చేశాను కానీ 194% స్ట్రైక్ రేట్తో 175కు 164 సీట్లు గెలిచిన ఏకైక ఎన్నిక 2014. ఇది 3 రాజధానులకు వ్యతిరేకంగా ఇచ్చారు, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకు వ్యతిరేకంగా ఇచ్చారు. మళ్లీ మంచి రోజులు ప్రారంభమైనాయి. కేంద్రం ఇమ్మీడియట్ గా 15,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు. ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టు డబ్బులు ఎట్లా మొబిలైజ్ చేయాలో అన్ని కూడా మొబిలైజ్ చేశాం. మళ్లీ 2025 మే 2న పనులు రీస్టార్ట్ చేశాం. నేను అనుకోవడం చరిత్రలో ఒక సిటీలో ఫౌండేషన్ వేసి పనులు రీస్టార్ట్ చేసింది ఏకైక ప్లేస్ అమరావతి అవుతుంది ప్రధానమంత్రి గారికి. ఇంతవరకు ఎక్కడా జరగలేదు. మళ్లీ నేను ఒకటి హామీ ఇస్తున్నాను దిశ, 2028 పనులన్నీ పూర్తి చేసి ఈరోజు మొత్తం ప్రధానమంత్రి గారు రీస్టార్ట్ చేసింది 2 మే 2025. మొత్తం ట్రంక్ రోడ్స్, లేఅవుట్స్, అసెంబ్లీ, హైకోర్ట్, 5 ఐకానిక్ టవర్స్ ఇవన్నీ కూడా వివిధ డేట్స్ లో పూర్తవుతాయి. ఇప్పుడే నారాయణ గారు అడిగితే క్లియర్ గా ట్రంక్ రోడ్స్ అన్ని 27 మే 2027కి పూర్తవుతాయి. లేఅవుట్స్ అన్ని 27 మే 2028కి పూర్తవుతాయి. అసెంబ్లీ 28 మే 2028కి పూర్తవుతాయి. హైకోర్టు 20 జూన్ 2028కి పూర్తి చేసి 5 ఐకానిక్ టవర్స్ 4 ఆగస్టు 2028కి పూర్తి చేసి మళ్లీ ఆగస్టు 2028కి ప్రధానమంత్రి గారే వచ్చి ఇవి ప్రారంభం చేసే పరిస్థితికి వస్తారు. అది కూడా ఇనాగరేషన్ పెడతాం. అంటే ఇలాంటి చరిత్ర ఎక్కడా జరుగుండదు. దేశం ఫౌండేషన్ వేయడం, రీస్టార్ట్ చేయడం, మళ్లీ ఇనాగరేట్ చేయడం. అందుకే అధ్యక్ష ఈరోజు మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది 56,000 కోట్లు విలువైన 91 పనులు అవుతున్నాయి. రాత్రింబళ్ళు దగ్గర 30,000 మంది పనిచేస్తున్నారు. అయితే అధ్యక్ష ఈ రోజైనా మారుతారనుకున్నారు. వైసీపీ ఇంకా బుద్ధి మారలేదు. అవే కుట్రలు, అవే కుతంత్రాలు. రాజ్యాంగంలో రాజధాని పదమే లేదంటారు. ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. అంటే వీళ్ళకు ఒక రాజ్యాంగం రాసుకుందని నాకు తెలియదు. ఇక్కడ ఉండేది రాజారెడ్డి రాజ్యాంగం లేదు, అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం ఉంటుంది. ఆ విషయం అవసరం ఏమి కూడా దేశ బాధ్యత. నేను చాలాసార్లు రాజకీయ నాయకులను చూశాను కానీ ఒక్కొక్కసారి బాధున్నా అక్కసున్నా రాజకీయాల్లో ఉండే అధ్యక్షులు వ్యక్తులు ఎప్పటికప్పుడు వాస్తవాలకు దగ్గరగా పనిచేస్తారు. ఆ వాస్తవాలకు దగ్గరగా పనిచేయకుండా ఈరోజు నేను అనుకున్నాను, కనీసం చేసిన తప్పని కరెక్ట్ చేసుకోవడానికి ఇప్పుడైనా వచ్చి ఈ ప్రత్యేకమైన సమావేశంలో శాశ్వత రాజధానికి సహకరిస్తారు కానీ లేకపోతే విట్నెస్ చేస్తారని చెప్పి అనుకున్నాను. ఈ రోజు కూడా రాలేదంటే నాకు అర్థం కావడం లేదు. ఎలాంటి వ్యక్తితో మనం రాజకీయం చేస్తున్నామో ఈ సంఘటన స్పష్టం చేస్తుంది. అలాంటి చేసే పరిస్థితికి వచ్చారు. ఏది ఏమైనా నేను ఒకటే చెప్తున్నాను, ఏపీకి ఒకే ఒక రాజధాని, అదే అమరావతి, ఇదే శాశ్వత రాజధాని. ఇప్పటికే తీర్మానం చేశాం. అసెంబ్లీలో తీర్మానంతో
చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా అమరావతికి దృఢత్వం వస్తుంది. ఇంకెవ్వరు టచ్ చేయలేరు. ఇంచు కూడా కదలదు. ఇంచు కూడా కదిలించే పరిస్థితి రాదు. శాశ్వతంగా అమరావతి ద్రోహిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలుస్తుంది. నేను విభజన జరిగినప్పుడు బాధపడలేదు కానీ ఈ రాష్ట్రంలో అనుక్షణం కుట్రలు కుతంత్రాలు చేసి తెలుగు జాతి ప్రగతికి అడ్డుపడాలని ప్రయత్నం చేయడం మాత్రం చాలా బాధేస్తుంది. ఓసారి దిశ ఇది 4వసారి ఫైర్ యాక్సిడెంట్. నిన్న కూడా జరిగాయి, 3 జరిగాయి. ప్రధానమంత్రి వచ్చినప్పుడు ఒకసారి ఇదే మరి ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. 2వసారి మొన్న ఒక ఎల్ఎన్టీ క్యాంపులో జరిగింది. నిన్న 3వసారి మళ్లీ మెగా క్యాంపులో జరిగింది. ఇన్ని జరుగుతున్నాయంటే నేను కూడా చాలా స్పష్టంగా పోలీసులకు ఆదేశాలు ఇచ్చాను. సిట్టు కూడా వేశాం. ఎవడైనా సరే అమరావతిలో గాని జోక్యం చేసుకున్నా, వైలెన్స్ క్రియేట్ చేసినా, సెబటైజ్ చేసినా అదే వాళ్ళకి చివరి రోజు అవుతుంది. గుర్తుపెట్టుకోని మరి ఒక్కసారి హెచ్చరిస్తున్నాను. ఎవరైనా కావచ్చు, గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అధ్యక్ష, నేను 4వసారి ముఖ్యమంత్రి అయ్యాను. 48 సంవత్సరాలు రాజకీయాల్లో ఉన్నా. 73 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత తెలుగువారి చరిత్ర. 25 సంవత్సరాలు కాకుండా మిగిలిన సమయంలో నేను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నా. ఎమ్మెల్యే, పార్టీ రాజకీయాలు, అక్కడి నుంచి హైకమాండ్, పార్టీలు రన్ చేయడం ఉన్నా. ఈ గౌరవం నాకు ఇచ్చింది అధ్యక్ష, తెలుగు జాతి గౌరవం ఇచ్చారు. అనునిత్యం నాకు గుర్తుంటుంది. ఈ రాష్ట్రంలో అధ్యక్ష ఏ ఒక్క వ్యక్తికి కూడా ఇంత సుదీర్ఘ రాజకీయ కాలంలో పార్టీని రన్ చేసే అవకాశాన్ని ఇవ్వలేదు. అంటే దగ్గర 9.5 సంవత్సరాల ముఖ్యమంత్రి, సమైక్య ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల అపోజిషన్ లీడర్ని. అదే సమయంలో ఇక్కడ 2వసారి ముఖ్యమంత్రిని, ఒకసారి అపోజిషన్ లీడర్ని. ఇన్నేళ్లలో నేను చూసిన దిశ, నా లక్ష్యం ఒకటే, నా ఆలోచన ఒకటే. ఆ రోజు సైబరాబాద్ని అభివృద్ధి చేశాం. సైబరాబాద్ని అభివృద్ధి చేసి జాతికి అంకితం చేశాం. ఈరోజు 42% తెలుగు జాతి హైయెస్ట్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ వల్ల మెరుగైన జీవన ప్రమాణాలు వచ్చాయి. ఈరోజు ఇక్కడ అమరావతి చేసుకుంటున్నాం. ఒక్క అమరావతి కదా దిశ, ఒక్క విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. ఆంధ్రప్రదేశ్ దేహం అయితే అమరావతి ఆంధ్రప్రదేశ్ గుండె, అమరావతి ఆంధ్రప్రదేశ్ ఆత్మ. ఇంకొక పక్క నాది అమరావతి అని ప్రతి ఒక్కరూ సగర్వంగా చెప్పుకునే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనందరిది. దానికి అంకితమైన ప్రభుత్వం. విద్య, ఉద్యోగం, నాలెడ్జ్ కేర్ ఆఫ్ అమరావతి. బెస్ట్ లివబుల్ సిటీ అమరావతి. మొన్న కూడా చెప్పాను, హైదరాబాద్ ప్లస్ అమరావతి. హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ, అమరావతి గ్రీన్ ఫీల్డ్ సిటీ. ఇక్కడ ఆదాయాన్ని సృష్టిస్తాం. రాష్ట్ర అభివృద్ధికి, సంక్షేమానికి ఈ ఆదాయాన్ని ఖర్చు చేసే పరిస్థితి వస్తాం. ఇది భవిష్యత్ నగరం అమరావతి. నేచర్, ట్రెడిషన్, టెక్నాలజీ కలయిక తీసుకొస్తాం. బ్లూ గ్రీన్ కాన్సెప్ట్. దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా మీరు చూస్తే కృష్ణా నది ఫ్రెష్ వాటర్, ఇది పోయేది ఎక్కడా లేదు. అదే సమయంలో గ్రీన్, చెట్లు పెడితే బ్రహ్మాండంగా వస్తాయి. అన్ని యూటిలిటీస్ అన్ని కూడా డక్ట్ ద్వారా తీసుకెళ్తున్నాం. స్ట్రైట్ రోడ్స్, గ్రీన్ ఎనర్జీ, సెంట్రల్ కూలింగ్. దేశంలో లేటెస్ట్ టెక్నాలజీస్ ప్రపంచంలో ఏవైతే ఉన్నాయో అవన్నీ తీసుకొస్తాం. ఇప్పటికే బిట్స్ వచ్చింది, ఎస్ఆర్ఎం వచ్చింది, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ వచ్చింది, అమృత్ వచ్చింది, ఎస్ఎల్ఆర్ఐ వచ్చింది, బిట్స్ వస్తా ఉంది. ఇది రాబోయే రోజుల్లో ఒక నాలెడ్జ్ హబ్గా తయారవుతుంది. అమెరికాలో సిలికాన్ వ్యాలీ ఉంది, ఇండియాలో క్వాంటమ్ వ్యాలీ ఉంది. ఆ క్వాంటమ్ వ్యాలీ ఎక్కడుందంటే దానికి చిరునామా అమరావతి అని మరొకసారి మీకు తెలియజేస్తున్నా. 2025 నాటికి ఇవన్నీ చెప్పాను, పూర్తి చేస్తాం. ప్రపంచం మొత్తం ప్రధానమంత్రి గారితో ఇనాగరేట్ చేస్తాం.
దేశంలో ఇప్పుడు ఉండే నగరాలన్నీ ఒకప్పుడు కట్టిన నగరాలు. హైదరాబాద్ ఇటీవల కాలంలో కట్టిన నగరం, అమరావతి ఫ్యూచర్ నగరం, భవిష్యత్ నగరం, వరల్డ్ బెస్ట్ నగరంగా తయారు చేసి ఈ జాతికి అంకితం చేసి దేశమే గర్వపడే విధంగా అమరావతిని తయారు చేసే బాధ్యత మనం తీసుకుంటాం. ఒకే రాజధాని, అభివృద్ధి మాత్రం అన్ని ప్రాంతాలు. గడిచిన కాలంలో మూడు ముక్కలాట ఆడారు, రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ఈరోజు స్పష్టంగా నేను హామీ ఇస్తున్నా, 3 రీజియన్లుగా అభివృద్ధి చేస్తాం. విశాఖపట్నం రీజియన్, అమరావతి రీజియన్, తిరుపతి రీజియన్ వస్తాయి. ఈ 3 కూడా మెగా సిటీలు డెవలప్ చేస్తాం. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేస్తాం. ఇప్పటికే మెగా ప్రాజెక్టులు వచ్చాయి. విశాఖ గూగుల్ ఎవ్వరు ఊహించలేదు. $15 బిలియన్, 1 గిగావాట్ కెపాసిటీతో డేటా సెంటర్ వచ్చింది. ఏఐ వస్తుంది. ఏప్రిల్లో ఫౌండేషన్ వేస్తున్నాం. 3 సంవత్సరాల్లో ఫేజ్ 1 పూర్తి చేసి విశాఖపట్నానికి అంకితం చేసే జాతికి అంకితం చేస్తాం. నిన్నే అనకాపల్లి ఆర్సీఆర్ మిత్తల్ నిస్సాన్ స్టీల్ సిటీ, ఇది ప్లాంట్ కాదు, ఒక సిటీని నిర్మాణం చేస్తున్నాం. అక్కడ ప్రజలకి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా. మేము ఒక ప్లాంట్ వస్తుందంటే ఆ ప్లాంట్ కు పూర్తిగా సహకరించి ల్యాండ్ ఇచ్చిన రైతుల వల్ల అనేది సాధ్యమైంది. ఆ రైతాంగానికి మనస్ఫూర్తిగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇంకొక పక్కన దిశ, ఈరోజు రామాయంపట్నం బీపీసీఎల్ వస్తుంది, అది కూడా తొందరలో ఫౌండేషన్ ఇస్తాం. కాకినాడ గ్రీన్ అమోనియా ప్లాంట్ వస్తుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ, పోలవరం, అమరావతి, విశాఖ స్టీల్ ప్లాంట్ కేంద్రం సహాయం చేసింది. మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. మొన్నటి వరకు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఏమవుతుందో దిక్కుదిలిన పరిస్థితి నుంచి ఈ రోజు లాభాల బాటలో నిలబెట్టే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకున్నాం. దాన్ని కూడా ముందుకు తీసుకెళ్తాం. పోలవరం నిన్న కూడా రివ్యూ చేశాను. కేంద్ర సెక్రటరీ వచ్చాడు, కాంతారా వస్తాయని గట్టిగా చెప్పాం. మొత్తం స్ట్రీమ్ లైన్ చేసి డబ్బులు కొరత లేదు. మనకు రాబోయే సంవత్సరం గోదావరి పుష్కరాలు వస్తాయి. గోదావరి పుష్కరాల కంటే ముందు పోలవరాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేసే బాధ్యత తీసుకుంటాం. అది కూడా పూర్తి చేస్తాం. ఉత్తరాంధ్రకు మెగా పరిశ్రమలు తీసుకొస్తాం. రాయలసీమలో సాగునీరు, పరిశ్రమలు, హార్టికల్చర్ తీసుకొస్తాం. నేను మీరు శాశ్వతం కాదు, మనందరం గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన మంచి, మనం చేసిన అభివృద్ధి శాశ్వతం. మనకి ఎప్పటికీ గుర్తుండాల్సిన అవసరం ఉంది. అందుకే ఈ రోజు చెప్తున్నాను అధ్యక్ష, ఈ తీర్మానం పెట్టినప్పుడు మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా. అమరావతి అజేయం, అమరావతి అద్భుతం, అమరావతితోనే తెలుగు వైభవం. జై తెలుగు తల్లి, జై భారత్, జై హింద్. నేను తీర్మానం పెట్టాలని పని అనుకుంటా. ఓకే అండి. గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన తీర్మానం సభా సమక్షంలో ఉంది. అనుకూలంగా ఉన్నవారు అవునానండి, వ్యతిరేకంగా ఉన్నారు కాదనండి. అవునన్నారు, అందరూ అవునన్నారు. తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది. చిన్న ప్రకటన అండి. 28 మార్చి 2026 ఇప్పుడు 16వ శాసనసభ 6వ సమావేశాలు గణాంకాలు తెలియజేస్తున్నాను. సభ ఒక రోజు సమావేశం అయింది. ఈ రోజు 5 గంటల 30 నిమిషాలు సభ నడిచిందండి. ఈరోజు 30 నిమిషాల పాటు శాసనసభ కార్యక్రమాలు జరిగాయి. ఒక ప్రభుత్వ తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడింది.
మొత్తం 23 మంది సభ్యులు తీర్మానంపై చర్చల్లో పాల్గొన్నారు. 28/3/2026 అంటే నేటి రోజున శాసనసభలో రాజకీయ పక్షాల బలాబలాలు ఇలా ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి 135 మంది సభ్యులు, జనసేన పార్టీకి 21 మంది సభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కేవలం 11 మంది, జాతీయ జనతా పార్టీకి 8 మంది సభ్యులు ఉన్నారండి. ఈ విషయాలు తమ దృష్టికి తీసుకొస్తున్నాను. 16వ శాసనసభ 6వ సమావేశాలను నిరవధికంగా వాయిదా వేయడమైంది.